'పుష్ప 2' సినిమా తర్వాత అల్లు అర్జున్ గారు, అట్లీ గారితో అయితే సినిమా చేయబోతున్నారనమాట. సో, దాని గురించి అఫీషియల్ చిన్న గ్లింప్స్ వీడియో గూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ సినిమా మాత్రం భారీ స్కేల్‌లో అయితే రాబోతుంది. హాలీవుడ్‌నే టార్గెట్ చేయబోతున్నారంట. సో, ఆ రేంజ్ స్కేల్‌లో అయితే ఈ సినిమా అయితే ఉండబోతుందని కూడా చెప్తున్నారనమాట. ఇంచుమించు 800,00,00,000 బడ్జెట్ అయితే పెడుతున్నారంట ఈ మూవీకి. ఐ థింక్ ఈ మూవీ మరి ఇంకా ఏ రేంజ్‌లో ఉంటుందో, అలాగే ఈ మూవీ స్టోరీ వచ్చి ప్యారలల్ యూనివర్స్ చుట్టూ తిరుగుతుందని కూడా కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. అలాగే పునర్జన్మల కాన్సెప్ట్‌తో కూడా రాబోతుందని కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. బట్ ఇందులో ఏది అనేది మాత్రం మనకు తెలియాల్సి ఉందనమాట. అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాత్రం అల్లు అర్జున్ గారికి ఆపోజిట్‌గా అంటే విలన్‌గా ఎవరు యాక్ట్ చేస్తారు అనే దాని గురించి ఎక్కువ డిస్కషన్ అయితే జరుగుతుంది. సో, ఆల్రెడీ ఆయనకి మంచి ఫేమ్ ఉంది కాబట్టి ఒక బాగా భారీ ఫేమ్ ఉన్న యాక్టర్‌ని తీసుకుంటేనే బాగుంటుందని చెప్పి ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. సో, అలా చూసుకున్నామంటే బాలీవుడ్ నుంచి ఎవరినైనా తీసుకుంటారనే దాని గురించి అయితేనే డిస్కషన్ అయితే నడుస్తుందనమాట. సో, ఒక క్రేజీ న్యూస్ ఏంటంటే అల్లు అర్జున్ గారికి ఆపోజిట్‌గా అంటే విలన్‌గా సైఫ్ అలీ ఖాన్ గారు యాక్ట్ చేయబోతున్నారని కూడా ఒక న్యూస్ అయితే వస్తుందంట. అట్లీ గారు ఆయనకి ఈ స్టోరీ కూడా చెప్పారంట. స్టోరీ చాలా బాగా నచ్చింది. సో, ఆయన కూడా వెంటనే ఓకే చెప్పారని కూడా తెలుస్తుంది. బట్ సైఫ్ అలీ ఖాన్ గారి కన్నా ఇంకా బెటర్‌గా ఎవరన్నా ఒక మంచి ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్ లైక్ మంచి ఫేమ్ ఉన్న స్టార్‌ని తీసుకుంటే మాత్రం సినిమా ఇంకా ఒక రేంజ్‌లో ఉంటుందేమో అని నాకైతే అనిపిస్తుంది. బట్ సైఫ్ అలీ ఖాన్ గారు కూడా మంచి మార్కెట్ ఉంది కాబట్టి ఓకే. సో, పర్లేదు. ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి రీసెంట్‌గానే 'దేవరా' సినిమా కూడా చూసాం. సో, అందులో కూడా ఎన్టీఆర్ గారికి ఆపోజిట్‌గా ఆయన బాగానే యాక్ట్ చేశారు కాబట్టి సో, మంచి పోర్ అయితే ఉంటుంది. బట్ నాకేమనిపించిందంటే మాత్రం సైఫ్ అలీ ఖాన్ గారి కన్నా ఇంకొంచెం బెటర్‌గా ఎవరన్నా ఉంటే లైక్ 'రణ్వీర్ సింగ్' కావచ్చు, అలాంటి యాక్టర్స్‌ని కూడా కొంచెం తీసుకుంటే సో, మూవీ పైన మరింత బజ్ క్రియేట్ అయ్యి బాక్స్ ఆఫీస్ పరంగా కలెక్షన్స్ అయితే మాత్రం భారీగా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో, మేబీ ఇది అఫీషియల్‌గా అయితే వాళ్ళు అనౌన్స్ చేయలేదు కాబట్టి సో, ఆ ఛాన్స్ అయితే ఉందో లేదో వెయిట్ చేసి చూద్దాం. అయితే మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.